వెల్కమ్ టు హేమా టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు వీడియో. మీరు ఎవరైనా అరుణాచలం విజిట్ చేయాలనుకుంటున్నారు అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అరుణాచలంలోకి అడుగు పెట్టాలంటే బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అరుణాచలంలోకి అడుగు పెట్టలేమంట. మనం అరుణాచలం వెళ్ళాలి, ఆ అరుణాచలేశ్వరుని చూడాలి అనుకున్నప్పుడు మనం అరుణాచలం వెళ్ళలేము. ఆ అరుణాచలేశ్వరుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు మాత్రమే మనం అరుణాచలంలోకి అడుగు పెట్టగలం. అరుణాచలం వెళ్ళి ఏదైనా కోరుకుని రాకపోవడం మన మిస్టేక్ అంట. బట్ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా పరమశివుడు మనకి నెరవేరుస్తారంట ఆ కోరికని. ఈ వీడియో వచ్చేసి టెంపుల్ లోపల తీసిన వీడియో. అండ్ మేము మండే వెళ్ళాము. సో చాలా రష్ ఉంది అండ్ ఆల్మోస్ట్ 2 hours పట్టింది దర్శనానికి. పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఈ అరుణాచలం. అరుణాచలం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అందరూ మాత్రం రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా 10 లింగాలు అయితే వస్తాయి. అక్కడ మ్యాప్ అనేది మనకి ఇస్తారనమాట. ఏ లింగం ఎప్పుడు వస్తుంది, ఎన్ని లింగాలు ఉంటాయనేది. ఆ మ్యాప్లో అనే 8 లింగాలే కనిపిస్తాయి. బట్ కంప్లీట్గా మనం తిరిగితే మనకి 10 లింగాలు అయితే వస్తాయి. గిరి ప్రదక్షిణ మొత్తం నడిచి తిరగాల ఈ 14 కిలోమీటర్లు అంటే అలా ఏం లేదు. నడవాలనుకున్న వాళ్ళు నడవచ్చు, లేదు నేను నడవలేను అనుకున్న వాళ్ళు అక్కడ క్యాబ్స్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మనమైతే అవి యూస్ చేసుకుని గిరి ప్రదక్షిణ అయితే చేయొచ్చు. మొత్తం 10 లింగాలు అయితే ఉంటాయన్నాను కదా. అవేంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, చంద్రలింగం అండ్ మోక్ష మార్గం గురించి లాస్ట్లో చెప్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసి ఈశానలింగం. మేమైతే ఇంక బాబు ఉన్నాడు కదా అని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే నడవలేదు, క్యాబే ప్రిఫర్ చేశాము. బట్ మా డాడీ అండ్ మా హస్బెండ్ అయితే గిరి ప్రదక్షిణ చేశారు బై వాక్. మనం నడిచే దాన్ని బట్టి 3 to 4 hours అయితే పడుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దీన్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. దీన్ని మోక్ష మార్గం అంటారు. ఒక చిన్న గృహ టైప్ ఉంటుంది. అందులోంచి ఇటు నుంచి అటు సైడ్కి వెళ్ళాలన్నమాట. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఇందులోంచి బయటకు వచ్చేస్తారంట. ఇప్పటికొచ్చి ఎవరూ స్ట్రక్ అవ్వలేదు. అండ్ ఇందులోంచి బయటకు వస్తే మోక్షం దొరుకుతుందని నమ్ముతారు. చాలా లైన్ ఉంది, బట్ వెయిట్ చేసి మరీ వెళ్ళాము. మనం భక్తితో వెళ్తే ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఈజీగా చిన్న హోల్ నుంచి ఇటు నుంచి అటు ఈజీగా వచ్చేయచ్చంట. ఇందులోంచి వస్తే మోక్షం దొరుకుతుందని నమ్ముతారు. మోక్ష మార్గం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈశాన్య లింగం ఉంటుంది. ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి దీపం వెలిగిస్తే గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది.